మాస్ జాతర వింటేజ్ రవితేజ్ అన్న ఈస్ బ్యాక్ అనేది అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడే మాస్ జాతర ట్రైలర్ అయితే చూసాను. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హీరోయిన్ యాక్టింగ్ అయినా కూడా, హీరో స్క్రీన్ ప్లే అయినా, డైరెక్షన్ అయినా కూడా అసలు మామూలుగా లేదు. ఫైట్స్ అయితే నార్మల్ గా లేవన్నమాట. ఇక మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఇదంతా కూడా క్రాక్ ఉంటది కదా, సో క్రాక్ టెంప్లెట్ లాగా అనిపించింది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. మనం లాస్ట్ అయితే మనం ఫైనల్ గా చూసింది క్రాక్ మూవీలో రవితేజ్ అన్న మామూలుగా లేడు, మామూలుగా హిట్ బ్యాక్ ఇవ్వలేదు అనమాట. బ్లాక్ బస్టర్ అయితే కొట్టాడు. సేమ్ అలాంటిదే అనిపించింది అనమాట. సో ఇన్ని డేస్ గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ క్రాక్ అయితే ఎలా బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చారో, ఈ మాస్ జాతరతో కూడా బ్లాక్ బస్టర్ అయితే ఫిక్స్ అయిపోవాలన్నమాట మనం అందరం కూడా. నాకైతే ట్రైలర్ లో మనం మాట్లాడుకోవాల్సింది చాలా పాయింట్స్ ఉన్నాయి నాకు నచ్చినాయి. అందులో మీకోసం కొన్ని అయితే చెప్తాను. మెయిన్ గా నాకు నచ్చింది ఫైట్స్ నార్మల్ గా లేవు, అసలు పీక్స్ లో ఉన్నాయి ఫైట్స్ అయితే. అసలు ఎవర్రా ఫైట్ మాస్టర్ అనిపించింది అనమాట. రవితేజ్ అన్నని అలా చూపిస్తుంటే అసలు ఇక ఫ్యాన్స్ అయితే పూనకాల్లో ఊగిపోతారు. నాకైతే అదే ఫీలింగ్ అనిపించింది. ఇక మెయిన్ గా మనం మాట్లాడుకోవాల్సింది స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అసలు చాలా బాగుంది. ఇదంతా కూడా ఒక విలేజ్ లో జరుగుతుంది. దాంట్లో మన రవితేజ్ అన్న పోలీస్ లాగా కనపడుతున్నారు అనమాట. సో క్రాక్ మూవీలో మనకి ఎలా కనపడ్డాడో సేమ్ అలాగే కనపడతాడు. సో ఆ లుక్ అయినా, అసలు ఆ అపియరెన్స్ అయినా ఎప్పటికీ మారదు, చెక్కు చెదరనట్టే ఉన్నారనమాట. ఒకనాడు ఈడియట్ లో మనకి ఈడియట్ మూవీలో అప్పుడు ఉన్న మూవీస్ లో మొత్తం ఎట్లా వెటకారంగా మాట్లాడే వాళ్ళు మన రవితేజ్ అన్న సేమ్ వెటకారం ఈ మూవీలో కూడా కనపడుతుంది మనకి. ఇక అందరూ కూడా నవ్వులైతే పువ్వులాగా పూస్తాయి అనమాట. థియేటర్ అంతా కూడా బ్లాక్ బస్టర్ సౌండ్ ఖచ్చితంగా వింటారు అనేది అయితే నా గట్టి ఫీలింగ్ అనమాట. మరి మీకేమనిపించింది ఈ ట్రైలర్? మీరు చూసారా? చూస్తే మీకు నచ్చిన పాయింట్స్ ఏందో కామెంట్ చేయండి. నాకైతే అసలు ఇక మనకి రవితేజ్ అన్నకి పోటీ ఇచ్చేది ఎవ్వరు లేరనేది అనిపించింది. ఇక శ్రీలీల యాక్టింగ్ చూసుకుంటే ఇక తెలిసిందే, ఇంకా నార్మల్ గా చేసింది, ఏమంత ఎక్స్ట్రాగా అనిపించలేదు నాకు. అసలు ట్రైలర్ అంతా చూస్తున్నప్పుడు వింటేజ్ ఓన్లీ రవితేజ్ అన్నే కనపడుతున్నారు అనమాట. ఇక ఈ మూవీ నుండి అయినా మన రవితేజ్ అన్నకి ఇక వెనక్కి చూసుకునే ఛాన్స్ మనం అస్సలు ఇవ్వకూడదు అనమాట. మొత్తం ముందుకే దూసుకోపోవాలని నేనైతే కోరుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? మీ ఫీలింగ్ ఏంటి? ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఇక స్పీచ్లెస్ అనమాట. నాకైతే ఫుల్ గా నచ్చేసింది. నాకైతే ఫుల్ గా పీక్స్ లో ఉన్నాను అనమాట నేను కూడా. మరి మిగిలింది ఏమీ నాకైతే కనపడట్లేదు. చాలా సింపుల్ స్టోరీ దాన్ని అయితే ఎలిగెంట్ గా చూపించబోతున్నారు అని అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అండ్ ఇందులో కామెడీ సీన్స్ అయినా కూడా వేరే లెవెల్ ఉండబోతుంది. ఆది ఉన్నాడంటే ఇక నార్మల్ గా ఫన్ కి అయితే తిరుగులేదు అనేది అయితే నా ఫీలింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ విలన్ కూడా అబ్బా మామూలుగా యాక్ట్ చేయలేదు. ఒక స్ట్రాంగ్ హీరోని పెట్టుకున్నారంటే దానికి విధంగా ఆపోజిట్ గా స్ట్రాంగ్ విలన్ పెట్టుకుంటేనే అది బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇదైతే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనేది అయితే నా గట్టి ఫీలింగ్ అనమాట. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ ట్రైలర్ మీద మీ ఒపీనియన్ ఏంటి కూడా కామెంట్ చేయండి. మరి మన రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక రవితేజ్ అన్న ఫ్యాన్స్ అసెంబుల్ అవ్వండి మన కామెంట్ బాక్స్ లో.